ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నేటి యువతరం సరికొత్త ట్రెండ్స్ ను సృష్టిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ 130వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భజన్ క్లబ్బింగ్ గురించి ప్రస్తావించారు. భజన్ క్లబ్బింగ్ ను మన జెన్జీ ఆస్వాదిస్తోందని పేర్కొన్న ప్రధాని మోదీ, భజనల పవిత్రతను కాపాడుకుంటూనే ఆధ్యాత్మికతను, ఆధునికతను అర్థవంతంగా మేళవిస్తోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో భజన్ క్లబ్బింగ్ పదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నేటి యువతరం సరికొత్త ట్రెండ్స్ ను సృష్టిస్తోంది. నేటి యువత అందరినీ ఆశ్చర్యపరుస్తూ వినూత్నంగా దూసుకెడుతోంది. అందుకు నిదర్శనమే భజన్ క్లబ్బింగ్. ప్రధాని నరేంద్ర మోదీ 130వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భజన్ క్లబ్బింగ్ గురించి ప్రస్తావించారు. భజన్ క్లబ్బింగ్ ను మన్ జన్ కి ఆస్వాదిస్తున్నాను. మన్ జెన్జీకి భజన్ క్లబ్బింగ్ ను మన జెన్జీ ఆస్వాదిస్తోందని, భజనల పవిత్రతను కాపాడుకుంటూనే ఆధ్యాత్మికత, ఆధునికతను అర్థవంతంగా మేళవిస్తోందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా మీడియాను షేర్ చేశారు. దాంతో ప్రధాని మోదీ చెప్పిన ఈ భజన్ క్లబ్బింగ్ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే భజన్ క్లబ్బింగ్ ఇంతలా వైరల్ కావడం జెన్జెడ్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో జెన్జెడ్ గురించి ఎక్కువగా వింటున్నాం. జెన్జెడ్ ఏం చేసినా అది ట్రెండింగ్లోకి వచ్చేస్తుంది. మద్యం, స్మోకింగ్ లేకుండా నైట్ లైఫ్కు కొత్త అర్థం తీసుకొస్తున్నారు. 2024-25లోనే భజన్ క్లబ్బింగ్ ట్రెండ్ ప్రజాదరణ పొందింది. ఇది జెన్జెడ్తో పాటు మిలీనియల్స్ను ఆకట్టుకుంటోంది. దైవ భక్తికి సంబంధించిన భజన్లు, కీర్తనలు, శ్లోకాల్లో క్లబ్ నైట్, ఎలక్ట్రానిక్ బీట్స్, లేజర్ లైట్స్, కచేరీ స్టైల్ను మిళితం చేస్తున్నారు. కరోనా మహమ్మారితో వణికిపోయిన యువత మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఈ ట్రెండ్ను పాపులర్ చేసేశారు. దీని ద్వారా జెన్జెడ్ తమ మూలాలు, సంప్రదాయాలతో మమేకం అవ్వడానికి ప్రయత్నిస్తోంది. అందుకు ఆధునికత స్టైల్ను జోడిస్తోంది. సోషల్ మీడియాకు దూరంగా సమాజంతో మమేకం కావాలని వారిలో పుట్టుకొచ్చిన ఆలోచన ఈ క్లబ్బింగ్ వైపు వెళ్లేలా చేస్తోంది. ఈ ఆధ్యాత్మికత వారిలో ప్రశాంతత, ఉత్తేజాన్ని నింపుతోంది. ప్రధాని మోదీ ప్రశంసించిన భజన్ క్లబ్బింగ్ ఆధ్యాత్మిక విప్లవం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా వీకెండ్ పార్టీ లేదా నైట్ లైఫ్ అనగానే మన కళ్ల ముందు మెదిలే దృశ్యం దద్దరిల్లిపోయే సౌండ్ సిస్టమ్, మిరుమిట్లు గొలిపే లైట్లు, చేతిలో మందు గ్లాసులు, సిగరెట్ పొగలు. కానీ ఇప్పుడు ఆ సీన్ మారుతోంది. నేటి యువత ఈ మూస పద్ధతులకు స్వస్తి పలుకుతూ సరికొత్త విప్లవానికి తెరలేపింది. అదే భజన్ క్లబ్బింగ్. డీజే సౌండ్స్ కి భక్తిని జోడించి మైమరిచిపోయే ఈ కొత్త ట్రెండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ మార్పును గమనించి ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలో నిశ్శబ్దంగా మొదలైన ఈ సాంస్కృతిక విప్లవం ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించింది. తన 130వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భజన్ క్లబ్బింగ్ అనేది మన జెన్జీ యువత ఆస్వాదిస్తున్న కొత్త ప్రక్రియ. భజనల పవిత్రతను కాపాడుకుంటూనే వారు ఆధ్యాత్మికతను, ఆధునికతను ఎంతో అర్థవంతంగా మేళవిస్తున్నారు అని మోదీ కితాబిచ్చారు. సాంప్రదాయ భజన కార్యక్రమాలకు ఆధునిక క్లబ్ సంస్కృతికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సమ్మేళనమే ఈ భజన్ క్లబ్బింగ్. ఇందులో భక్తి పాటలు, కీర్తనలు, శ్లోకాలను ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్, టెక్నో బీట్స్, లైవ్ బ్యాండ్లతో మిక్స్ చేసి వినిపిస్తారు. స్టేజ్ అలంకరణ అచ్చం ఒక హై ఎండ్ నైట్ క్లబ్ ను తలపిస్తుంది. లేజర్ లైట్లు, పొగలు గక్కుతున్న స్టేజ్, భారీ స్క్రీన్లు ఉంటాయి. కానీ అక్కడ వినిపించేవి సినిమా పాటలు కాదు. హనుమాన్ చాలీసా, అచ్యుతం కేశవం, హరే కృష్ణ హరే రామ వంటి భక్తి గీతాలు. ఇక్కడ యువత నేల మీద కూర్చుని ధ్యానం చేస్తారు లేదా లేచి ఆనందంగా నాట్యం చేస్తారు. ముఖ్యంగా ఇందులో లిక్కర్, ధూమపానం వంటి వాటిని పూర్తిగా నిషేధించి కేవలం భక్తి అనే మత్తులో తేలియాడేలా దీనిని డిజైన్ చేశారు. భజన క్లబ్బింగ్ నిర్వాహకులు ఇక్కడ మందుకు బదులుగా పండ్ల రసాలు, హెర్బల్ టీ వంటివి అందిస్తూ వెల్నెస్ కాన్సెప్ట్ను ప్రమోట్ చేస్తున్నారు. హనుమాన్ చాలీసాను రాక్ స్టైల్లో పాడుతూ, కృష్ణ భజనలకు కాళ్లు కదుపుతూ యువత పొందే ఆనందం ఏ ఇతర పార్టీలోనూ దొరకడం లేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి మెట్రో నగరాల్లో వీకెండ్ వస్తే చాలు భజన్ క్లబ్బింగ్ ఈవెంట్లు హౌస్ఫుల్ అవుతున్నాయి. టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ట్రెండ్ అమెరికాకు కూడా పాకింది. అక్కడ స్థిరపడిన భారతీయ యువతతో పాటు విదేశీయులు కూడా ఈ కొత్త రకం ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తున్నారు. కేవలం మతపరమైన అంశంగా కాకుండా ఒక లైఫ్ స్టైల్ మార్పుగా ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. మొత్తానికి సాంకేతికత ఎంతగా పెరిగినా మూలాలు మరిచిపోకూడదనే పాఠాన్ని నేటి తరం ఈ భజన్ క్లబ్బింగ్ ద్వారా ప్రపంచానికి చాటి చెబుతోంది.
భజన్ క్లబ్బింగ్ ను మన జెన్జీ ఆస్వాదిస్తోందని ప్రధాని మోదీ చెప్పగానే సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ పదం ట్రెండింగ్ లోకి వచ్చింది. భజన్ క్లబ్బింగ్ కేవలం మతపరమైన అంశంగా కాకుండా ఒక లైఫ్ స్టైల్ మార్పుగా మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.